మావయ్య. ఎట్లున్నావురా? నాకేం మావయ్య, మస్త్. జానుకు పెళ్లి ఫిక్స్ అయిందిరా. ఎంగేజ్మెంట్ వద్దు, డైరెక్ట్ పెళ్లి పెట్టుకుందాం అన్నారు. అసలు టైం లేదురా, టైం దగ్గరికి వస్తుందిరా. అందుకే జాను షాపింగ్ చేయడానికి సిటీకి వస్తుందంట. నువ్వు కొంచెం దగ్గరుండి చూసుకోరా. అయ్యో తప్పకుండా మావయ్య. రేపు మార్నింగ్ వస్తుంటారా? సరే మావయ్య, నేను పిక్ చేసుకుంటా. సరేరా మరి. ఓకే మావయ్య, బాయ్. హలో బావా. చెప్పవే చిన్నారి పెళ్లి కూతురా. ఏ ఊరుకో బావా, చెప్పెలా ఉన్నావు? నాకేంటే బాబు, నేను బానే ఉన్నా. అవును, ఇంత సడన్గా పెళ్ళంటే? ఏమో బావా, నాకు కూడా నాన్న సడన్గా చెప్పాడు. ఏదోట్లే, నువ్వైతే హ్యాపీ కదా, అది చాలు. హలో హలో జాను. జాను, బావా. ఏమైంది, మాట్లాడట్లే? ఏం లేదు బావా, నాన్న చెప్పాడా నేను రేపు వస్తున్నానని? చెప్పాడే. షాపింగే కదా, సిటీ మొత్తం కొనేద్దాం. తిన్నావా బావా? ఎక్కడే, బ్యాచులర్ లైఫ్ గురించి నీకు తెలిసింది కదా. నేను వస్తున్నా కదా బావా, నేనున్నా నీ రోజులు నీకు కావాల్సినవని చేసి పెడతా. అన్నీ వద్దులే, నీ చేత బిర్యానీ చేసి పెట్టు, అది చాలు. సరే, రేపు బస్ స్టాండ్కి వచ్చిన కాల్ చేయి, నేను వచ్చి పిక్ చేసుకుంటా, ఓకేనా? ఓకే బావా, బాయ్. ఎవరు? బావా, నేను వచ్చేసా. నువ్వేంటి అప్పుడే వచ్చేసావు? సరే లోనికి రా. నువ్వేంది అప్పుడే వచ్చేసావు? అప్పుడేనా? టైం చూసావా? 10 అయింది. అయినా వచ్చిన తర్వాత కాల్ చేయమని చెప్పా కదా. ఫోన్ చూసుకో, 10 సార్లు కాల్ చేశా నేను. ఓ, నిద్రలో ఉండిపోయానే, సారీ. నిద్రలోనా లేకపోతే హ్యాంగ్ ఓవర్లోనా? రెండోదే లేవే. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తా. జాను, పద బ్రేక్ఫాస్ట్ చేద్దాం. జాను. బావా వస్తున్నా. ఏం తీసుకొచ్చావు బావా నా కోసం? ఏదో తీసుకొచ్చాలే. అవునే, నా రూమ్ నీకెలా తెలుసు? తెలుసుకున్నా బావా. ఎలా? అలాగే. ఎలాగే? ఎలాగైతేంటి, నువ్వేమన్నా వచ్చా నన్ను పిక్ చేసుకోవడానికి? తప్పైందే. తప్పైంది కాదు మరి? పనిష్మెంట్ తీసుకోవాలి. పనిష్మెంటా? ఏం పనిష్మెంట్? తినిపించాలి. ఇగో, ఈ తినిపించే ప్రోగ్రామ్ నాకు పెట్టకు, అర్థమైందా? తప్పదు.
ఈ తినిపించే ఫ్యాంటసీ ఏంటి నీకు? నేను ఎప్పుడు కనిపించా తినిపించమంటావు? నీకు చేతులు ఉన్నాయిగా, నువ్వు తినలేవా? పనిష్మెంట్ అంటే పనిష్మెంట్, తినిపించాలి అంతే. లేకపోతే నేను ఈరోజు మొత్తం తినను. అలగకు, తినిపిస్తా. ఓకే. వాటర్ కూడా నేను ఇవ్వాలా? థ్యాంక్స్ బావా. నిన్ను భరించడం చాలా కష్టమే. ఇంకో నెలలో పెళ్లి పెట్టుకొని ఇంకా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావు. చెప్పవే, ఇంకేంటి విశేషాలు? అవును, నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా బావా? ఇప్పుడు అది ఎందుకు అడిగావే? ఉందా చెప్పు. ఉంది. ఉందా? ఉందంటున్నా కదా. నేను నైట్ అంతా తనతో తిరిగి వచ్చి పడుకునేసరికి లేట్ అయింది. అందుకే నేను పిక్ చేసుకోవడానికి రాలేదు. బావా మరి లేకపోతే ఏంటే? ఏమనుంటే నీకు తెలియకుండా ఉంటుందా చెప్పు? నువ్వు నాకు చెప్తావు. అవునవునులే. సరే, ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకులే కానీ ఇంకేంటి చెప్పు. ఊళ్ళో విషయాలు ఏముంటాయి బావా, సిటీలో విషయాలు చెప్పు నువ్వే. ఏముంటుంది? వీక్ డేస్ మొత్తం ఆఫీస్కి వెళ్ళి డల్ అవ్వడం, వీకెండ్స్లో ఫ్రెండ్స్తో కలిసి చిల్ అవ్వడం, ఇదే తంతు. బాగా ఎంజాయ్ చేస్తున్నావు బావా నువ్వు లైఫ్ని. నేను రమ్మంటే నువ్వేమో రాలేదు. మామేమో పెళ్లి ఫిక్స్ చేసి పెట్టేసిండు. అయినా మామయ్య ఏం చేసినా కరెక్టే చేస్తారులే. ఎందుకు బావా నీకు నాన్న అంటే అంత ఇష్టం? ఎందుకా? చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కంటే మావయ్య నన్ను ఎక్కువ చూసుకున్నాడు. నేను మా ఇంట్లో కంటే మీ ఇంట్లోనే కదా ఎక్కువ పెరిగా. నీకు అమ్మ లేకున్నా అన్నీ మావయ్య దగ్గరుండి చూసుకున్నాడు. నీకు తినిపించినప్పుడు నాకు కూడా తినిపించేవాడు. నీకు ఎప్పుడు ఏ డ్రెస్ తీసుకొచ్చినా నాకు కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చేటాడు. నిన్ను ఏ స్కూల్లో వేసినా నన్నదే స్కూల్లో వేసేవాడు. ఒక్కటేంటి, చిన్నప్పటి నుంచి నాకు అన్నీ మావయ్య దగ్గరుండి చూసుకున్నాడు. అందుకే మావయ్య అంటే ఒక తెలియని రెస్పెక్ట్, ప్రేమ. నాన్న కూడా ఎప్పుడు నీ గురించి చెప్తూనే ఉంటాడు బావా. బావ చాలా మంచోడని, కానీ కొంచెం కోపం ఎక్కువ అంతే. నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను. జాను, జాను. హా బావా. నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను ఆఫీస్కి వెళ్ళేసా. నువ్వు తినేసి పడుకో, నాకు లేట్ అవుతుంది. ఓకేనా? జాను, నువ్వేనా? శారీలో ఇంత బాగున్నావంటే ముద్దు గుమ్మలాగా.
నువ్వు తాగొచ్చావా బావా? కొలీగ్స్ కలిసారే, అందుకే కొంచెం. తిన్నావా ఏమైనా? ఇంకా లేదే. సరేరా. నువ్వు తిన్నావు జాను? తిన్నా బావా. బిర్యానీ నువ్వే చేసావు కదా? నీకెలా తెలుసు? చెప్పే కదే నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందని. నేను చేసుకోవాడు చాలా అదృష్టవంతుడు. బావా చాలే. నువ్వేం మారలేదు బావా. చిన్నప్పుడు ఎలా ఉండేవాడివో ఇప్పుడు కూడా నువ్వు నాకు అలానే కనిపిస్తున్నావు బావా. నువ్వు నా మీద చూపించే ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం బావా. నువ్వెంత కోపడినా నాకు అది ప్రేమలానే కనిపిస్తుంది. నాకు ఆ పెళ్ళి అసలు ఇష్టం లేదు బావా. నాన్నకు ఎదురు చెప్పలేక, నీకు నా ప్రేమ గురించి చెప్పలేక, అసలు నా లైఫ్ ఎట్ వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు బావా. నీకు చాలాసార్లు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాలనుకున్నా, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు లేదో అని భయం. నువ్వు అంటే లైఫ్లోనే నేను మళ్ళీ ఫేస్ చేయలేను. నీకు అలా దూరం అవడం కంటే ఇలా ప్రేమగా దూరం అవడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఈ షాపింగ్ వంక పెట్టుకొని సిటీకి వస్తే అట్లీస్ట్ 1 వీక్ అయినా నీతో గడపచ్చు కదా అని ఇక్కడికి వచ్చాను. నాకు ఈ క్షణం ఇలానే ఆగిపోవాలనుంది బావా. నీతో గడిపే 2 రోజులు నాకు స్వర్గంలా ఉన్నాయి బావా. నువ్వు నా పక్కనుంటే నాకు అమ్మ నాన్న ఎవరు గుర్తురారు. ఐ లవ్ యూ బావా. ఎలాగో ఈ విషయం నీకు డైరెక్ట్గా చెప్పలేను. అట్లీస్ట్ నువ్వు పడుకున్నప్పుడన్నా చెప్పే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ లైఫ్కి ఇంతే అని సరిపెట్టుకుంటా.